పదే పదే కోర్టు ధిక్కరణలకు పాల్పడ్డ హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టుకు క్షమాపణలు చెప్పారు. లోతుకుంట భూముల వ్యవహారంలో సారీ చెబుతూ అఫిడవిట్ దాఖలు చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై 63 కోర్టు ధిక్కరణ కేసులున్నాయన్న న్యాయస్థానం ఇన్ని కంటెంప్ట్ కేసులు ఎందుకు నమోదయ్యాయని ప్రశ్నించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, చెప్పండి. లోతుగుట్ట భూముల వ్యవహారంలో సారీ చెబుతూ అఫిడవిట్ దాఖలు చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్, గత వారం కూడా దీనిపైన విచారణ కొనసాగింది. లోతుగుంట భూములకు సంబంధించి సర్వే నెంబర్ 1-2లో 40 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి సంబంధించి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ జోలికి హైడ్రా వెళ్ళకూడదని తెలిపింది. అయినప్పటికీ కూడా హైడ్రా అందులోకి వెళ్లి కూల్చివేతలు చేపట్టినట్టు కూడా ఈ పిటిషనర్ కోర్టుకు తెలిపారు. దీంతో అప్పుడు ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు రంగనాథ్ పైన అరెస్టు చేయండి, అవసరమైతే అక్కడ బలగాలు మోహరించి అక్కడికి హైడ్రా వస్తే హైడ్రాతో పాటు అక్కడ వారి వాహనాలు కూడా సీజ్ చేసి అక్కడికి వచ్చిన అధికారులను కూడా అరెస్టు చేయండి అంటూ ఆదేశాలు ఇచ్చింది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం తరపు న్యాయవాదులు మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేస్తూ ఈ క్రమంలో తాము సారీ చెప్తాం, దీనికి ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేయాలని కోర్టును కోరారు. ఈ క్రమంలో ఇవాళ రంగనాథ్ హైకోర్టులో సారీ చెప్తూ అఫిడవిట్ దాఖలు చేశారు. తాను ఆ భూమి వ్యవహారంలోకి వెళ్ళలేదు, శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి సంబంధించినటువంటి పిటిషన్ లో తాము అక్కడికి వెళ్ళలేదంటూ తెలపడం జరిగింది. తనకు కోర్టులపైన అపారమైన నమ్మకం ఉంది, తాను ఎప్పుడు కూడా కోర్టును ఉల్లంఘించాలని తెలపడం జరిగింది. మొత్తానికైతే హైకోర్టు మాత్రం మరొకసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రత్యూష. రైట్ సందీప్, థ్యాంక్ యూ.